ప్రతిభ లేకుండా రాజకీయాల్లోనూ ఎవరూ రాణించలేరని మంత్రి కేటీఆర్ అన్నారు. రాజకీయాల్లో ప్రవేశాలకు మాత్రమే వారసత్వం ఉపయోగపడుతుందని, సొంతగా నిరూపించుకోలేకపోతే ఏ వారసత్వాన్ని కూడా ప్రజలు భరించారని కేటీఆర్ వివరించారు. మీడియా ఇన్ తెలంగాణ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ అనే అంశంపై నిర్వహించిన సెమినార్లో కేటీఆర్ పాల్గొన్నారు. నేర్పిన కొన్ని అలవాట్లలో సరే దాన్ని మంచి అలవాటు అనొచ్చు, చెడ్డ అలవాటు అనొచ్చు, రెండు రకాలుగా చూడొచ్చు. రోజు గంటన్నర సేపు పత్రికలు చదవడం అనేది. ఇందిరాగాంధీ వంటి మహానేతలనే ప్రజలు ఓడించారని, తన పనితీరుతోనే సిరిసిల్లలో మెజార్టీని క్రమంగా పెంచుకోగలుగుతున్నానని కేటీఆర్ స్పష్టం చేశారు. తాను సరిగ్గా పనిచేయకపోతే సిరిసిల్ల ప్రజలు పక్కన పెట్టేవారని అన్నారు. స్వాతంత్ర ఉద్యమం, తెలంగాణ ఉద్యమంలో పత్రికలది కీలక పాత్ర అని మంత్రి గుర్తు చేశారు. ఇక తెలంగాణ ఉద్యమం ప్రారంభించినప్పుడు ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నామని కేటీఆర్ వివరించారు. అట్లాంటి వాళ్ళలో నేను ఒకటి. సో రోజుకి 13 పేపర్లు చదువుతాను నేను దాదాపు. అంటే ఇందాక అది మంచో చెడో తెలియదు, చప్పట్లు కొట్టకండి. ఎందుకు చదవాల్సి వస్తుంది అంటే 13 పేపర్లు ఇందాక పెద్దలు చెప్పినట్టు 2-3 కారణాలు ఉన్నాయి. ఒకటి, వార్త ఏదో వాస్తవం ఏదో తెలుసుకోవడానికి చదవాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక పేపర్ చదివితే ఒక వార్త ఒకలాగా రాస్తారు, అదే వార్తను ఇంకో పేపర్ ఇంకోలాగా ప్రచురిస్తారు. తెలియదు, మధ్యలో ఒక ఎడిట్ పేజ్ ఉంటుంది, అందులో మన ఇష్టం ఉన్నది మనం రాసుకోవచ్చు, ఎవరి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు రాసుకోవచ్చు. మన అభిప్రాయాలను మనం ఎట్లా అంటే అట్లా చెప్పుకోవచ్చు. అది ఆయా పత్రిక దాని యాజమాన్యం బట్టి వాళ్ళ ఆలోచన ధోరణి బట్టి ఉంటుంది. నేను మా వాళ్ళకి చెప్పింది ఏంటంటే, ఎందుకు వస్తున్నారు అందరూ రాజకీయాల్లోకి, ఎందుకు వస్తున్నారంటే స్పోర్ట్స్ స్టార్ కావాలంటే టాలెంట్ కావాలి. విరాట్ కోహ్లీ లాగా బ్యాటింగ్ చేయడం అంటే అంత ఈజీ కాదు.